శ్రీ వేదమాత్రే నమః. ప్రియమైన భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, మనం కొన్ని రోజులుగా మన సనాతనమైనటువంటి ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఏ ఏ విశిష్టతలు ఉన్నాయో వాటిని గురించి సంక్షేపంగా తెలుసుకోవటం జరుగుతుంది. ఈరోజు మనం దేవాలయాలకు వెళ్ళినా, ఎక్కడికి పోయినా కొంతమంది జంధ్యాన్ని ధరించి వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారు. అది వారిని ద్విజులని, బ్రాహ్మణులని, అర్చక స్వాములని, పురోహితులని పిలుస్తూ ఉంటుంది లోకం. వారు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటారు. ఏమిటి యజ్ఞోపవీతం అంటే? అది కేవలం ఒక తంతు, అంటే ఒక దారపోగు కాదు. అది ద్విజత్వము అని అన్నారు. ద్విజత్వం అంటే మళ్ళా పుట్టడము అని, రెండవ జన్మ. మామూలుగా అందరూ పుట్టడం, తల్లి గర్భం నుంచి పుడతారు. సామాన్యంగా జంతువులు పుడతాయి, ఇలాగ మానవులు పుడతారు. అందుకనే అండజలు, ఇలాగా మావిజులు అని కూడా ఈ జంతుజాలాన్ని మానవుడు పుట్టడమే జనిత్వము. ఏదైతే పుట్టడం ఉన్నదో దానికి జంతు అని పేరు. మళ్ళా పుట్టడం ఏమిటి అని అంటే జ్ఞానాన్ని ఆర్జించడానికి రెండవ జన్మ అని. దానికి ఏమిటి అని అంటే ఒక క్రియాకలాపాన్ని చేస్తారు. పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చేసరికే చేయవచ్చు. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకు కొన్ని ఆలోచనలు వస్తాయి. మన ప్రాచీనమైన మహర్షులు ఎంత గొప్ప వైజ్ఞానికవేత్తలు అని అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. చిన్న వయసులో వచ్చేటువంటి ఆ పిల్లవాడికి వచ్చే ఆలోచనలను సరైన దిశలో మళ్ళిస్తే త్యాగభావంతో వాడు జీవిస్తాడు. ఆ త్యాగాన్ని నేర్పేదే వేద అధ్యయనం. దానికి అర్హతని కలిగించేది యజ్ఞ ఉపవీతం. యజ్ఞ సాధనకు అర్హత, ఉపసమీపం. వీతం ధరించబడినటువంటి ఒక తంతు, అంటే ఒక దారపు పోగు. ఇది ఉపనయన సంస్కారంతో వస్తుంది. వేదాధ్యయనం, సంధ్యావందనం, గాయత్రి జపం ఇది చేయటానికే అర్హత వస్తుంది. ఉపనయనంతో ద్విజత్వం వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మరలా పుట్టడం అనేది జరుగుతోంది. దీని తర్వాతనే వాడు ద్విజుడవుతాడు. కర్మణ జాయతే విప్రహ అని, కర్మాచరణకు వాడు యోగ్యుడవుతాడు. ఒకసారి శరీరంతో పుట్టడం, రెండోసారి వేద మార్గంలో ఆధ్యాత్మికంగా జనించడం. ఈ యజ్ఞోపవీతం అనేది దాని తత్వాన్ని చాలా విశేషంగా చెప్పారు ధర్మశాస్త్రకారులు. యజ్ఞోపవీతం 3 దారాలతో ఉంటుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక పవిత్రీకరణ పొందేటువంటి స్థితి. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు కూడా దాన్ని పవిత్రం చేస్తాయని, ఒక యజ్ఞస్వరూపంగా వాడు తయారవుతాడు. యజ్ఞోపవీతం ధరిస్తేనే వేదమాత గాయత్రి జపానికి అర్హుడవుతాడు. అది బుద్ధి ప్రచోదనం చేస్తుంది. ఈ సమస్త జగత్తుకి కారణభూతమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం నన్ను ప్రరోచన చేయుగాక. కాబట్టే ఈ 3 సార్లు ఈ సంధ్యావందనం, సంధి సమయంలో చేసే పరమాత్మకు చేసే నమస్కారం. ఈ యజ్ఞోపవీతం అనేటువంటిది ఎడమ భుజం మీద నుండి కుడి భుజం మీదుగా వేసుకోవటం. శుభకార్యాల్లో ఉపవీతము అని అంటారు, సవ్యము అని అంటారు. ఇంకా ఇతరమైనటువంటి సమయాలలో మనకు చెవికి చుట్టుకోవాలి అని, మలమూత్ర విసర్జన సమయంలో, ఇంకా ఈ పితృకార్యాల్లో ప్రాచీన వీతి అంటే కుడివైపు యజ్ఞోపవీతాన్ని ధరించడం. ఇది ఇంకా వీటిని నివీతి దండలాగా వేసుకోవటం. అది ఎప్పుడూ ఉండాలి. సూత్రం వదన్ బ్రాహ్మణ పతతి అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఇది కేవలం దారపోగు కాదు, శాసన కవచం కాదు. గాయత్రి జపం, సంధ్యావందనం చేయటానికి ఇది అర్హత అన్నమాట. దాన్ని చాలా ఎప్పుడూ జాగ్రత్తగా ధరించాలి. అది తెగిపోతే మళ్ళా ధరించాలి. ఇది ప్రాణసమము అని అన్నారు. కాబట్టి అలాంటి యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని యజ్ఞోపవీతాన్ని ధరిస్తే వాడికి ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతోంది. ఎప్పుడు ధరించాలి అనేటువంటిది 3 సార్లు
ప్రాణాయామం చేయాలి, 2 సార్లు ఆచమనం చేసి యజ్ఞోపవీతాన్ని ప్రతిష్ఠించాలి. అంటే ఒక పత్తితో దాన్ని తయారు చేస్తారు. ఇప్పుడంతా విశేషంగా వస్తోంది. దానికి ఓంకార ద్వితీయో అగ్నిస్తథైవ చ, తృతీయో భగదైవత్య, చతుర్థ సోమదైవత, పంచమ పితృదైవత్య, షష్ఠస్థైవ ప్రజాపతి, సప్తమో వసుదైవత్య, ధర్మశ్చ అష్టమదేవత, నవమ సర్వదైవత్య ఇత్యేతే నవదేవతా అని 9 మంది దేవతలు ఉంటారు. ఈ బ్రహ్మచారి 3 పోగులు కలిగినటువంటిది, గృహస్థ అయినటువంటి వాడు 9 పోగులతో 6 వీటిలతో ఉన్నటువంటి దాన్ని ధరించి మహావిష్ణువుకి సమర్పించి లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువుని ఆరాధించి ఆయనకి సమర్పించి మళ్ళా భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూప సౌతస్మాత్ విహిత నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ఈ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని భగవంతుని ఆజ్ఞతో వచ్చినటువంటి ఆ కైంకర్యాలు, ఈ శృతి రూపమైనటువంటి శ్రౌతం, అంటే యజ్ఞాలు చేయటానికి కూడా అర్హత కదా, యజ్ఞం శ్రౌతకాండ అని అంటారు. వాటిని ఆయా సూత్రకారులు అని మహర్షాదులు నిపతించారు. అలాగనే స్మృతి ప్రతిపాదితం, ఇవి చేయటానికి ఈ ధారణ చేస్తున్నాము అని ఏ సమయాల్లో చేయాలో కూడా ధర్మశాస్త్రకారులు చెప్పారు. ఆ విశేషాలను మనం గ్రహించి ఆచరించి భగవద్ అనుగ్రహం పొందుదాం.